హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పులిహోర చేశాను. ఏంటి పులిహోర అంటుంది, ఆవాలు మినపప్పు ఏమీ కనిపించట్లేదు అనుకుంటున్నారా? అదేనండి స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే గుడిలో ప్రసాదం పెడతారు కదా పులిహోర. సో నేను ఈరోజు అది చేశాను, ప్రసాద పులిహోర చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ప్రాసెస్ అయితే తప్పకుండా చూసి ట్రై చేసేయండి. మనం గుళ్ళో ప్రసాదంగా పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సేమ్ ఎలా చేస్తారో అలానే చేశాను ప్రాసెస్ అనేది. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్లో అయితే ఎటువంటి మార్పు లేదు, చాలా చాలా బాగా వస్తుంది, ఓకేనా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది మీకు కూడా. ఇందులో మనకి పప్పులు కానీ ఆవాలు మినపప్పు ఏమీ కనిపించట్లేదు కదా, అదేనండి సీక్రెట్. ఇందులోని మన గుళ్ళో చేసే ప్రసాదం సీక్రెట్ అదేనండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనే చెప్పాలి, ఓకేనా? ఇక ఆలస్యం ఎందుకు, మరి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. గుళ్ళో పెట్టే ప్రసాద పులిహోర ఎలా చేయాలో నేర్చుకుందాం, ఓకేనా? ఫస్ట్ మనం పులిహోర కోసం రైస్ పెట్టుకుందాము. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని ఇప్పుడు మనకు రైస్కి సరిపడగా వాటర్ వేసుకుందాము. 1 గ్లాసు రైస్కి నేను 1.5 గ్లాసు వాటర్ అయితే వేసాను నేను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అన్నది పొడిపుల్లాడుతూ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టుకుందాం. ఫస్ట్ రైస్ అయితే ఉడికించేసుకుందాము, తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. మనకి రైస్ ఉడికేలోపు చింతపండు అయితే నానబెట్టుకుందాము. నేను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. దీంట్లో లైట్గా హాట్ వాటర్ అయితే వేసుకుందాము. హాట్ వాటర్ వేసుకుంటే మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ చింతపండు పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మనకి రైస్ అయ్యే లోపల మనకు ఒక పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనం గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర అనుకున్నాం కాబట్టి, సేమ్ అదే విధంగా చేస్తున్నాం కాబట్టి ముందుగా మనము ఒక పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఫస్ట్ 1 స్పూన్ ధనియాలు వేస్తున్నాను నేను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే ధనియాలు వేసిన తర్వాత 1/2 స్పూన్ మిరియాలు వేస్తున్నాను. ఇవి కూడా వేగాలి. అలాగే 1 స్పూన్ పచ్చెనగపప్పు వేస్తున్నాను. ఇది ఒక్కసారి కలుపుకోవచ్చు. అలాగే 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి. ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాము బాగాని. మనకు పప్పులు అనేవి కొంచెం రంగు మారాలి, అలా అయితేనే మనకి టేస్ట్గా ఉంటుంది. చూడండి, మనకి రంగు మారే, చూడండి మనకు పచ్చెనపప్పు ఇంకా కొంచెం రంగు మారితే సరిపోద్ది, ఓకేనా? చూడండి, మనకి పప్పులు అనేవి బాగా ఏగాయి కదా. మనం స్టవ్ ఆపేసుకునే ముందే 1 స్పూన్ నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేసుకుని ఒక 2 సెకండ్స్ అటు ఇటు కలిపితే మనకి ఆ నువ్వులు అనేది ముందు ఆ పప్పులకున్న వేడికి ఆటోమేటిక్గా ఏగిపోతాయి. చూడండి, మనకి పోపులన్నీ బాగా ఏగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లార్చుకుందాము. చూడండి, మనకి ఈ పప్పులు బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుని వద్దాం. చూడండి, మనకి అన్నం అయితే ఉడికేసింది. అన్నం ఉడకగానే ఇలా ఒక ఖాళీగా ఉన్న పళ్ళెలోకి తీసుకుని పెట్టుకుంటే మనకి అన్నం అన్నది చల్లారి పొడిపుల్లాడుతూ వస్తుంది. చూసారు ఎంత పొడిపుల్లాడుతూ వచ్చిందో అన్నం. ఇలా పెట్టేసుకుంటే మనకి పొడిపుల్లాడుతూ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకు పప్పులు అయితే ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి మనం, ఓకేనా? మనం ఆయిల్ వేసుకుంటే కనుక కొంచెం మెత్తగా వస్తుంది, అంటే ముద్దలాగా వస్తుంది. ఆయిల్ వేసుకోకపోతే ఇలా పొడిపుల్లాడుతూ వస్తుంది, ఓకే? నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను కాబట్టి కొంచెం ముద్దలాగా వచ్చింది,
ఓకేనా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, అదే ప్యాన్లో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ముందుగా మనం వేడి నీళ్ళు అయితే వేసుకుని నానబెట్టుకున్నాం చింతపండు, అది నేను తీసుకున్నా. బాగా కలిపేసుకోవాలి, బాగా పిసికేసి మనం ఇలా చక్కగా తీసుకోవాలి. ఓకేనా. నేను ఒక గ్లాసు బియ్యానికి చేస్తున్నాను కాబట్టి నాకు ఈ చింతపండు అనేది సరిపోద్ది. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పప్పులు వేపుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఎండుమిర్చి చేసాం కాబట్టి ఇందులో పచ్చిమిర్చి అనేది చూసుకుని వేసుకోండి. నేను 3 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ బాగా మనకి ఈ చింతపండులోనే బాగా మరగాలి. ఇవి ఈ చింతపండు అనేది మనకు బాగా దగ్గర పడాలి. ఓకేనా. చింతపండు మరుగుతున్నప్పుడే మనం ఉప్పు అది వేసేసుకుందాము. ఆల్రెడీ మనం రైస్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకుంటే సరిపోద్ది. టేస్ట్ తగ్గట్టు చూసుకుని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మన ఈ చింతపండు పులుసుని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకుందాం. చూడండి, అన్నీ కలిపి బాగా ఉడుకుతున్నాయి. ఇవి ఇలాగ చింతపండులో ఉడకబెట్టుకుంటేనే మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర టేస్ట్ అన్నది అట్లా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. బాగా చెక్కపడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం అనేది మనకి చింతపండులో ఉడకపెట్టుకుంటేనే బాగుంటుంది. ఇలా మామూలు మనం రోజు చేసుకున్న పులిహోరలకైతే వేపేస్తాము, కానీ ఇది కొంచెం స్పెషల్ కదా, మన టెంపుల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇలా ఉడకపెట్టుకుంటేనే బాగుంటుంది. సేమ్ టేస్ట్ కూడా మనకి అలానే వస్తుంది, సేమ్ టు సేమ్. ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఈ చింతపండుని ఉడికించుకుందాము. చూడండి, మనకి చింతపండు అనేది బాగా దగ్గర పడిపోయింది. చూసారా, ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే చిటికెడు ఇంకా వేసుకుందాము. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నేను పప్పులు వేపేటప్పుడు కానీ అలానే ఇలాగ చింతపండు ఉడకబెట్టుకునేటప్పుడు కానీ నేను ఎక్కడ పలుకులు వేరుశనగ పలుకులు అనేది వేయలేదు. ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇది రైస్లో కలిపేసుకుందాము. చూడండి, అన్నం అయితే ఇక్కడ తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఇది కొద్దిగా వేసుకుని కలుపుకుందాము. అంతా ఒకసారి వేసేసుకోకండి, కొద్దిగా వేసుకుని కలుపుకోండి. ఫస్ట్ ఈ చింతపండు పేస్ట్ అనేది వేసి బాగా కలిపేసుకుందాము. ఇదంతా రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇందులో చింతపండు పులుసు అయితే వేసుకుని కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మనం పప్పులు, అవి 1 స్పూన్ వేస్తున్నాను నేను. 1 స్పూన్ వేసి ఇవి కూడా బాగా కలిపేసుకుందాము. అప్పుడు కానీ మనకి పులిహోర టేస్ట్ అనేది చూడడానికి తినడానికి కూడా కొంచెం బాగోదు. సో ఇదంతా కలిపేసిన తర్వాత మనకి చూడడానికి తినడానికి సూపర్ ఉంటుంది. చూడండి, ఫైనల్లీ మనకి గుళ్ళో ప్రసాదం చూసారా ఆ స్టైల్ వస్తుంది కదా. నేను లాస్ట్ ఎందుకు కొంచెం చింతపండు ఉంచుకోమన్నానంటే, చింతపండు రసము మనము ఈ పొడి కలుపుతాం కదా, ఫస్ట్ కొంచెం వేసేసుకొని చింతపండు రసము అది కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉంచుకుంటాం కదా. మనం ముందు ఈ పౌడర్ వేసిన తర్వాత మనకి కొంచెం పులిహోర అనేది కొంచెం డ్రైగా అనిపించవచ్చు. సో అప్పుడు లాస్ట్లో మనకి ఆ మిగతా చింతపండు రసం వేసుకొని కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. చూసారా, నేను తీసుకున్న చింతపండు కానీ ఆయిల్ కానీ కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, మనకి టెంపుల్ స్టైల్లో ఎంత ఈజీగా అయిపోయిందో, చాలా ఈజీగా అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సాల్ట్ అవి సరిపోయినా లేదని చూసాను, చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది.
మనం ఎప్పుడైనా గుళ్ళో ప్రసాదంగా కూడా పెట్టవచ్చు ఇలా చేసుకుని. అప్పుడప్పుడు గుళ్ళో ప్రసాదంగా పెడుతుంటాం కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుని మనం ఎన్ని కేజీలు బియ్యం అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర అనేది. చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్లో పులిహోర ప్రసాదం సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర ప్రసాదం.